వెల్కమ్ బ్యాక్. టీడీపీ నుంచి సాహెబ్ గారు ఉన్నారు. నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అనేక విషయాలు ఆన్సర్ చేయాలి అంటే జరుగుతున్న పరిణామాలు ప్రజలు గాని కార్యకర్తలు గాని అందరూ అన్ని చూస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో అంశమైన బియ్యం మాఫియా వ్యవహారంలో అయినా అరెస్ట్ల అంశాల్లో అయినా ఏంటిదంతా? ఇది మరీ మంచి ప్రభుత్వమా లేకపోతే మరీ ఓవర్ మంచితనం అయిపోయిందా అన్నది చర్చ. విజయ్ చంద్రిక్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి అప్పసాని రాజేష్ గారికి, మిత్రులు కాంగ్రెస్ మిత్రులకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు, అప్పసాని రాజేష్ గారు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళ ఆవేదన ఎలా ఉండిద్దంటే, ఎలక్షన్ ముందులండి మేము పోరాటాలు చేస్తాం, జెండా మోసి వాడి వైసీపీ, మేము తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి మాకు పడదండి. సొంత అన్నైనా కానీ అతను వేరే పార్టీలో ఉంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిగినా కూడా వాస్తవంగా మేము వెళ్ళం. ఎందుకంటే మా కార్యకర్తల అభిమానం అటువంటిది పార్టీ అంటే. మా అధినాయకుడు అంటే మాకు పార్టీ మీద అంత అభిమానం ఉండిద్దండి. మా అధినాయకుడు కానీ అలాగే లోకేష్ గారిని కానీ ఎవరన్నా అన్నారంటే వాళ్ళతో తగువులు పెట్టుకొని దెబ్బలు తిని వాళ్ళని కొట్టినటువంటి సందర్భాలు గ్రామీణ ప్రాంతాల్లో పోకొల్లండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది నాయకులు చేసేటువంటి విధానాల వల్ల కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే పై స్థాయిలో వాళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు. కానీ తప్పు జరిగినప్పుడు క్షమాపణ కాదండి, తప్పు జరగక ముందే చూసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోవేదన నేను చెబుతున్నా, ఇది నా సొంతంది కాదు. సో ఇక వాళ్ళు నాయకులు కూడా ఏంటంటే, చాలా మంది మీరు చూడండి, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సంఘాలని పేరు చెప్పుకొని ఈ గెలిచిన పార్టీలోకి వస్తా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా క్యూ కడుతున్నారు, కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ బేసికల్ గా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోవేదన వేరుగా ఉండేది. ఎందుకంటే వీడు ఆత్మస్థైర్యంతో ముందరకెళ్ళి మొన్నటిదాకా బ్రహ్మాండంగా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు, వీళ్ళు వచ్చి కలిసినప్పుడు ఏమైందంటే వీళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి లోకేష్ గారు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారండి. ఎవరిని అడిగారు, మేము రెండోసారి వాళ్ళు తప్పు చేయమన్నారు. ఇందాక గౌతు లచ్చన్న గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. వాస్తవంగా చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను కూడా పరిగణిస్తూ ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కార్యకర్తల మనోభావాలతో ముందుకు నడుచుకోవాలి. నేను ఇక్కడ ఇంకో అంశం కూడా ప్రస్తావిస్తున్నా. ప్రతి అంశాన్ని మా అధినాయకుడు కానీ అలాగే లోకేష్ గారు కానీ వాళ్ళు పరిశీలించలేదు. కొన్ని విషయాలు లోపల్లో ఉంటా ఉంటాయి. పార్టీలు మారొచ్చినటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు అనే భావన ఆ కాన్స్టిట్యున్సీలో బాగుందండి. కాబట్టి దీన్ని కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మొత్తం సెటరేట్ చేసుకుంటా వస్తున్నారు. ఏది ఏమైనా కానీ పార్టీలు అనేవి కార్యకర్తల ఆలోచన విధానానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. ఎలక్షన్స్ లో ప్రాణాలు ఇస్తానికైనా కానీ పోరాడతారండి. కాబట్టి ఈ అంశం అనేది లోకేష్ గారు ఈ అంశాన్ని మీరు చెప్పారు, అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మీ అధినాయకత్వం దృష్టి పెడుతుందేమో చూద్దాం. ఈ అంశం పక్కన పెడితే